మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఒక్క స్త్రీ ఉన్న ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడూ వదలదు. డబ్బే డబ్బు. ద్వాపర యుగపు సంధ్యవేళలో ద్వారకానగరంలోని పారిజాత వృక్షం నీడన శ్రీకృష్ణ పరమాత్మ మందహాసంతో ఆసీనుడై ఉన్నాడు. అప్పుడే అక్కడికి పరమ తపస్సంపన్నుడైన ముద్గల మహర్షి విచ్చేశారు. ఆ మహర్షి భక్తితో కృష్ణుడికి ప్రణామం చేసి, స్వామి, ఈ లోకంలో మానవులు ఐశ్వర్యం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం నిరంతరం తపిస్తుండారు. వేల కొద్దీ గోవులను, సువర్ణ నాణాలను దానం చేసే ధనవంతులకే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందా, లేక ఏమీ లేని పేదవారి భక్తికి కూడా ఆ దేవి ప్రసన్నమవుతుందా? అసలైన దానగుణానికి నిర్వచనమేమిటి అని వినయంగా ప్రశ్నించారు. అప్పుడు కృష్ణుడు తన మురళిని పక్కన పెట్టి ఆ మహర్షి వైపు చూస్తూ ఇలా అన్నాడు, మహర్షి, దానం అనేది చేతిలో ఉన్న వస్తువు విలువను బట్టి కాదు, ఇచ్చే మనిషి హృదయంలోని ఆర్తిని, త్యాగబుద్ధిని బట్టి నిర్ణయించబడుతుంది. కొండంత ఆస్తి ఉండి అందులో కొంత భాగం ఇవ్వడం గొప్ప కాదు, కానీ తన ప్రాణాధారమైనది, తనకున్న చివరి వనరు కూడా ఎదుటివారి ఆకలి తీర్చడం కోసం ఇచ్చేవాడే అసలైన దాత. లక్ష్మీదేవి బాహ్య సంపదని చూడదు, అంతర్గత భక్తిని మాత్రమే చూస్తుంది. దీనికి నిదర్శనంగా నీకొక అద్భుతమైన గాథ చెబుతాను, విను. కలియుగంలో ఒక మారుమూల గ్రామంలో సీతమ్మ అనే ఒక అతి సామాన్యమైన మహిళ నివసించేది. ఆమె జీవితం బాహ్యంగా కటిక దారిద్ర్యంతో నిండి ఉన్నా ఆమె ఆత్మ మాత్రం వైకుంఠధామంలా ప్రకాశించేది. కేవలం 10 రూపాయల నోటుతో ఆమె చేసిన ఒక త్యాగం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఎలా మెప్పించిందో, ఆ 10 రూపాయలే ఒక అక్షయ పాత్రగా మారి లోక కళ్యాణానికి ఎలా ఉపయోగపడ్డాయో వివరించే ఈ కథ వింటే నీ సందేహం పటాపంచలవుతుంది. శ్రద్ధగా ఆలకించు మహర్షి అంటూ కృష్ణుడు సీతమ్మ కథను వినిపించడం ప్రారంభించాడు. ఫ్రెండ్స్, ఈ కథ చాలా బాగుంటుంది గనుక జాగ్రత్తగా చివరి వరకు వినండి. వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అనగనగా ఒక పచ్చని ప్రకృతి ఒడిలో పొదగబడిన శాంతిపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామం పేరుకు తగ్గట్టుగానే ప్రశాంతంగా ఉన్నప్పటికీ అక్కడి మనుషుల మనసులు మాత్రం అందరివి ఒకేలా ఉండవు. ఆ ఊరి శివార్లలో ఒక పాతబడిన మట్టి గోడల ఇల్లు, పైన తాటాకులతో కప్పబడిన కప్పుతో ఒక చిన్న కుటీరం ఉండేది. ఆ ఇంట్లోనే సీతమ్మ అనే ఒక పుణ్యమూర్తి నివసించేది. ఆమెకు పెళ్ళైన కొన్నేళ్లకే భర్త కాలం చేశాడు. చేతిలో చిల్లి గవ్వలేదు, గుండె నిండా దుఃఖం ఉన్నా కళ్ళలో మాత్రం తన చిన్నారి కొడుకు వాసు కోసం ఒక ఆశ మెరుస్తూ ఉండేది. సీతమ్మకు లోకంలో ఆ చిన్నవాడు తప్ప వేరెవ్వరూ లేరు. పొద్దున్నే లేచి ఊర్లో ఉన్న పెద్దల ఇళ్లలో పాచి పనులు చేయడం, వడ్లు దంచడం, అంట్లు తోమడం వంటి కష్టమైన పనులు చేసి వచ్చిన కొద్దిపాటి బియ్యంతోనూ అరకొర పైసలతోనూ కాలం వెళ్లదీసేది. సీతమ్మ పేదరికంలో ఉన్న ఆమె సంస్కారం మాత్రం కోటీశ్వరుల కంటే మిన్నగా ఉండేది. ప్రతి శుక్రవారం ఆమె పడే కష్టం ఒక ఎత్తు, ఆమె చేసే పూజ ఒక ఎత్తు. ఇంట్లో తినడానికి సరిగ్గా గింజలు లేకపోయినా ఎక్కడో ఒక చోట నుంచి కొద్దిగా నూనె సంపాదించి శుభ్రం చేసిన ఒక చిన్న మట్టి ప్రమిదలో వత్తి వేసి లక్ష్మీదేవి పటం ముందు వెలిగించేది. ఆ దీపం వెలుగులో ఆమె ముఖం ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయేది. ఆమె ఎప్పుడూ లక్ష్మీదేవిని కోరుకునేది ఒక్కటే, తల్లి, నాకు మేడలు మిద్దలు వద్దు, నగలు నట్రా వద్దు, నా కడుపు నిండకపోయినా పర్వాలేదు, కానీ నా మనసులోని భక్తిని మాత్రం దూరం చెయ్యకు. ఎదుటివారి కష్టం చూసి కన్నీళ్లు కార్చే హృదయాన్ని నాకు ప్రసాదించు. ఈ పేదరికం నా శరీరానికే కాని నా ఆత్మకు అంటనివ్వకు అని వేడుకునేది. ఆ పసివాడు వాసు కూడా తల్లి భక్తిని చూస్తూ పెరిగాడు. ఆకలి వేసినా అమ్మ ముఖం చూసి మౌనంగా ఉండిపోయేవాడు. కాలం అలా గడుస్తుండగా దీపావళి పండుగ దగ్గరకు వచ్చింది. ఆ ఊరంతా పండుగ సంబరాల్లో మునిగిపోయింది. ధనవంతుల ఇళ్లన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో, తోరణాలతో కలకలలాడుతున్నాయి. పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకుని టపాకాయలు కాలస్తూ కేరింతలు కొడుతున్నారు. కానీ సీతమ్మ గుడిసెలో మాత్రం ఆ సాయంత్రం చీకట్లు అలుముకున్నాయి. సీతమ్మ దగ్గర ఆ రోజు కేవలం 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ 10 రూపాయలు కూడా ఆమె వారం రోజుల పాటు పొదుపుగా దాచుకున్నవి. మరుసటి రోజు దీపావళి. ఇంట్లో వండుకోవడానికి బియ్యం లేవు.
ఆ 10 రూపాయలతో బియ్యం కొంటేనే ఆ తల్లి కొడుకు పండుగ రోజు ఆకలి తీరుతుంది. వాసు బయట పిల్లలు బాణాసంచా కాలస్తుంటే గుమ్మం దగ్గర కూర్చుని ఆశగా చూస్తున్నాడు. వాడు మెల్లగా లోపలికి వచ్చి, అమ్మా, ఊరంతా దీపాలు వెలుగుతున్నాయి కదా, మన ఇంట్లో కూడా రేపు పెద్ద దీపాలు వెలిగిద్దామా? నాకు టపాకాయలు కావాలని లేదు గాని కనీసం ఒక్క దీపమైనా వెలిగిద్దాముమ్మా అని అడిగాడు. ఆ పసివాడి కోరిక చూసి సీతమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. తన దగ్గర ఉన్న 10 రూపాయలను తీసి చూసుకుంది. అది తన కొడుకు ఆకలికి ఆధారం, అలాగే వాడి చిన్నారి కోరికకు మూలం. ఆమె మెల్లగా బయటకు వెళ్ళి ఒక చిన్న మట్టి ప్రమిదను, కొద్దిగా నూనెను సంపాదించి తెచ్చింది. లక్ష్మీదేవి ముందు ఆ చిన్న దీపాన్ని వెలిగించింది. ఆ నూనె వాసన ఆ చిన్న గుడిసంతా వ్యాపించింది. సీతమ్మ చేతులు జోడించి, అమ్మా, నా దగ్గర ఉన్నది ఇదే. నీ వెలుగు నా ఇంట నిండకపోయినా నా కొడుకు మనసులో చీకటిని తొలగించు అని ప్రార్థించింది. సరిగ్గా అదే సమయంలో బయట గాలివాన మొదలైంది. బురుములు మెరుపులతో ఆకాశం గర్జిస్తోంది. హఠాత్తుగా సీతమ్మ గుడిసె తలుపు ఎవరో తట్టినట్టు శబ్దం వచ్చింది. సీతమ్మ వెళ్ళి తలుపు తీసింది. బయట ఒక ముసలమ్మ నిలబడి ఉంది. ఆమె చీర చినిగిపోయి ఉంది. ఒళ్లంతా వణుకుతోంది. కళ్ళు ఆకలితో లోపలికి పీక్కుపోయి ఉన్నాయి. ఆ ముసలమ్మ వణుకుతున్న స్వరంతో, తల్లి, 2 రోజులుగా కడుపులో పచ్చి వెలగక్కయ పడలేదు. ఆకలితో ప్రాణం పోయేలా ఉంది. ఏమైనా ఉంటే పెట్టమ్మా, లేదా ఒక 10 రూపాయలు ఇస్తే ఏదైనా కొనుక్కుని తింటాను అని ప్రాధేయపడింది. సీతమ్మ ఒక్క క్షణం నిశ్చేష్టురాలైంది. తన చేతిలో ఉన్నది ఆ 10 రూపాయలే. అది ఇస్తే రేపు వాసు ఆకలితో అలమటించాలి. ఇవ్వకపోతే ఎదురు ఉన్న ప్రాణం ఆకలితో పోయేలా ఉంది. సీతమ్మ మనసులో పెద్ద యుద్ధమే జరిగింది. కానీ ఆమె భక్తి ఆమెకు నేర్పిన పాఠం ఒక్కటే, అతిథి దేవో భవ. ఆమె తన కొడుకు వైపు చూసింది. ఆ చిన్నారి వాడు తల్లి కళ్ళలోని భావాన్ని గ్రహించినట్టుగా, పర్వాలేదమ్మా, ఆ బామ్మకు ఇచ్చి మనం రేపు ఎలాగోలా సర్దుకుందాం అన్నాడు. ఆ చిన్నారి మాటలకు సీతమ్మకు కొండంత బలం వచ్చింది. ఆ 10 రూపాయలను ఆ ముసలమ్మ చేతిలో పెట్టి ఇంట్లో ఒక చిన్న గిన్నెలో దాచిన కొద్దిపాటి బియ్యాన్ని కూడా వండి ఆమెకు వడ్డించింది. ఆ ముసలమ్మ తృప్తిగా తిని సీతమ్మ తల నిమిలి, చల్లగా ఉండు తల్లి, నీ మనసు బంగారం అని దీవించింది. ఆ ముసలావిడను ఆ రాత్రికి అక్కడే పడుకోమని చెప్పారు. ఆ రాత్రి సీతమ్మ, వాసు మంచినీళ్లు తాగి ఆకలితోనే పడుకున్నారు. అర్ధరాత్రి వేళ ఆ చిన్న గుడిసెలో ఒక అద్భుతం జరిగింది. గాఢ నిద్రలో ఉన్న సీతమ్మకు హఠాత్తుగా కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు కనిపించింది. గుడిసె అంతా కోటి సూర్యప్రభలతో వెలిగిపోతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఆ ముసలమ్మ లేదు. సాక్షాత్తు లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని చతుర్భుజాలతో బంగారు ఆభరణాలతో ప్రకాశిస్తుంది. సీతమ్మ భయంతో భక్తితో ఆమె పాదాల మీద పడింది. అమ్మవారు చిరునవ్వుతో, సీతమ్మ, నీ భక్తికి నీ త్యాగానికి నేను ప్రసన్నురాలినయ్యాను. లోకంలో ఉన్నవారు తమ దగ్గర కోట్లున్నా రూపాయి దానం చేయడానికి వెనుకడతారు. కానీ నీవు నీ దగ్గర ఉన్న చివరి 10 రూపాయలను నీ ఆకలిని కూడా లెక్క చేయకుండా దానం చేశావు. నిజమైన సంపద నీ హృదయంలో ఉంది. నీ ఇల్లు ఇకపై ఎన్నడూ దారిద్ర్యాన్ని చూడదు అని చెప్పి మాయమైపోయింది. ఉదయం లేచి చూసేసరికి ఆ చిన్న గుడిసె కాస్త ఒక అందమైన భవంతిగా మారిపోయింది. ఇంట్లో ధాన్యపు రాసులు, బంగారు నాణేల సంచులు ఉన్నాయి. ఊరంతా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయింది. సీతమ్మ ఒక్కసారిగా ధనవంతురాలైపోయింది. సీతమ్మ దగ్గర ఎంత ధనం ఉన్నా ఆమె తన పాత అలవాట్లను వదులుకోలేదు. ప్రతి శుక్రవారం దీపం వెలిగించేది, పేదలకు అన్నదానం చేసేది. కానీ ఆ ఊరి జమీందారు సుగుణవర్మకు సీతమ్మ మీద అసూయ కలిగింది. ఒక పేదరాలు ఇంతటి ధనవంతురాలెలా అవుతుంది? లక్ష్మీదేవి ఆమెకే ఎందుకు కనిపించాలి అని కొల్లుకున్నాడు. అతను కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకున్నాడు. సీతమ్మ ఏ 10 రూపాయలైతే ముసలమ్మకిచ్చిందో తను కూడా అదే చెయ్యాలని ప్లాన్ చేశాడు. ఊరంతా దండోరా వేయించాడు. ఎవరైనా పేదవారొస్తే 10 రూపాయలు ఇస్తానని. వేల మంది వచ్చారు. అందరికీ 10 రూపాయలు పంచాడు. కానీ దేవుడు ప్రత్యక్షం కాలేదు. కోపంతో ఊగిపోయిన జమీందారు సీతమ్మను పిలిపించి, నువ్వేదో మాయ చేశావు, లేకపోతే లక్ష్మీదేవి నీకు మాత్రమే ఎందుకు దక్కుతుంది అని నిలదీశాడు. సీతమ్మ వినయంగా, అయ్యా, దానం చేతితో కాదు, మనసుతో చెయ్యాలి. మీరు 10 రూపాయలిచ్చింది లక్ష్మీదేవిని చూడాలనే స్వార్థంతో, నేనిచ్చింది ఆ ముసలమ్మ ఆకలి తీర్చాలని ఆర్తితో. అదే తేరా అని చెప్పింది. ఒకరోజు సీతమ్మ భవంతి ముందుకు ఒక యువకుడొచ్చాడు.
అతని చూడటానికి చాలా విచిత్రంగా ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత 10 రూపాయల నోటుంది. అది సరిగ్గా సీతమ్మ ఆనాడు ముసలమ్మకిచ్చిన నోటులాగే ఉంది. దానిమీద చిన్న నెత్తురు మరక ఉంది. అది ఆమె కొడుకు వాసు వేలికి తగిలినప్పుడు అంటుకున్నది. ఆ యువకుడు సీతమ్మతో ఇలా అన్నాడు, అమ్మా, ఈ 10 రూపాయలు తీసుకో. దీని వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. ఈ 10 రూపాయలు ఎవరో ఇచ్చిన దానం కాదు, ఇదొక శాపం. ఈ నోటు ఎవరి దగ్గర ఉంటే వారు లోకంలోని అన్ని కష్టాలను అనుభవిస్తారు. కానీ అది ఇతరులకిస్తే వారు కోటీశ్వరులవుతారు. నువ్వు ఆనాడు ఆ ముసలమ్మకిచ్చి కోటీశ్వరురాలివయ్యావు. కానీ ఇప్పుడు ఆ ముసలమ్మ అంటే లక్ష్మీదేవి వేషంలో వచ్చిన దేవత కష్టాలు పడుతోంది. ఆమె తిరిగి నీకు ఈ నోటును పంపించింది. నువ్వు మళ్ళీ ఈ 10 రూపాయలు తీసుకుంటే నీ సంపద అంతా పోతుంది. నువ్వు మళ్ళీ ఆ పాత గుడిసెలోకి వెళ్ళాలి. కానీ ఆ ముసలమ్మకు శాప విముక్తి కలుగుతుంది. నువ్వేం చేస్తావు అని అడిగాడు. సీతమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆమె ముఖంలో భయం లేదు, విచారం లేదు, కేవలం ఒకే ఒక్క చిరునవ్వు. ఆమె వెంటనే ఆ 10 రూపాయల నోటును తన చేతిలోకి తీసుకుంది. నాయనా, నా వల్ల ఒక ప్రాణానికి లేదా ఒక దేవతకు కష్టం కలుగుతుందంటే ఈ ధనం నాకెందుకు? నాకు కావాల్సింది నా పాత గుడిసె, నా భక్తి మాత్రమే. ఈ ఐశ్వర్యం లక్ష్మీదేవి ఇచ్చిన ప్రసాదం. ఆమె తిరిగి తీసేసుకున్నా నాకు సమ్మతమే అంది. ఆ నోటును తాకగానే ఆమె చుట్టూ ఉన్న భవంతి అదృశ్యం కాసాగింది. బంగారు నగలు మట్టిగా మారిపోయాయి. ఆమె పట్టుచీర మళ్లీ ఆ పాత నూలు చీరగా మారిపోయింది. చూస్తుండగానే ఆమె మళ్లీ తన పాత మట్టి గుడిసెలో ఆ చిన్న దీపం ముందు నిలబడి ఉంది. తన కొడుకు వాసు కూడా పాత బట్టల్లోనే ఉన్నాడు. ఆ యువకుడు మాయమైపోయాడు. బయట గ్రామస్తులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సీతమ్మ పిచ్చిది, వచ్చిన లక్ష్మిని కాలితో తన్నుకుంది అని కొందరు ఎగతాళి చేశారు. కానీ సీతమ్మ మనసు మాత్రం మునుపెన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. ఆమె ఆ 10 రూపాయల నోటును లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించింది. అప్పుడు ఆకాశం నుండి ఒక అశరీరవాణి విలిపించింది. సీతమ్మ, నీవు కేవలం దానగుణమున్నదానివే కాదు, నీలో నిస్వార్థం కూడా శిఖరాగ్రాన ఉంది. నీవు ధనం కోసం ధర్మాన్ని వదలలేదు. ఇప్పుడు నీకిచ్చే వరం మరెవ్వరికీ ఇవ్వనిది. వెంటనే సీతమ్మ కళ్ల ముందు ఒక వింత దృశ్యం కనిపించింది. ఆమె దగ్గరున్న ఆ 10 రూపాయల నోటు కాస్త ఒక అక్షయ పాత్రగా మారిపోయింది. అది మామూలు డబ్బిచ్చే పాత్ర కాదు. సీతమ్మ ఆ నోటును పట్టుకొని ఎవరికైనా సహాయం చేయాలని తలిస్తే ఆ 10 రూపాయలు 100 అవుతాయి, ఆ 100 1000 అవుతాయి. కానీ అది కేవలం ఇతరుల కోసం ఖర్చు చేసినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఆమె తన కోసం వాడుకుంటే అది కేవలం 10 రూపాయలే. సీతమ్మ ఆ రోజటి నుండి అక్షయ తల్లిగా మారిపోయింది. ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరింట్లో పెళ్లి ఆగినా, ఎవరికి వైద్యం అందకపోయినా సీతమ్మ అక్కడికి వెళ్ళేది. ఆమె దగ్గరున్న ఆ మంత్రపు 10 రూపాయలతో అందరి కష్టాలు తీర్చేది. ఆమె మాత్రం తన పాత గుడిసెలోనే ఉంది. తన కొడుకును విద్యావంతుడిగా తీర్చిదిద్దింది. ఆ ఊరి జమీందారు సుగుణవర్మ ఈ విషయాన్ని తెలుసుకొని ఆ 10 రూపాయల నోటును దొంగిలించాలని ప్లాన్ చేశాడు. ఒక అర్ధరాత్రి సీతమ్మ నిద్రిస్తుండగా ఆమె పూజా గదిలోకి దూరి ఆ నోటును పట్టుకున్నాడు. కానీ అతను దాన్ని తాకగానే అది పాముగా మారి అతని చేతిని చుట్టేసింది. అతను భయంతో కేకలు వేశాడు. సీతమ్మ నిద్రలేచి చూసింది. జమీందారు కాళ్ల మీద పడి క్షమించమని కోరాడు. సీతమ్మ ఆ పామును నిమిరగానే అది మళ్లీ 10 రూపాయల నోటుగా మారిపోయింది. అయ్యా, ఇది స్వార్థపరుల చేతిలో విషం, త్యాగధనుల చేతిలో అమృతం అని చెప్పింది. జమీందారుకు అప్పుడు జ్ఞానోదయమైంది. అతను తన ఆస్తినంతా ఊరి బాగు కోసం రాసిచ్చేశాడు. సీతమ్మ వృద్ధాప్యంలో ఉండగా ఆమె కొడుకు వాసు ఒక పెద్ద అధికారి అయ్యాడు. వాడు అమ్మను రాజభవనం లాంటి ఇంట్లోకి తీసుకెళ్తానన్నాడు. కానీ సీతమ్మ, నాయనా, ఈ మట్టి గుడిసెలోనే నాకు అమ్మవారు కనిపించింది. ఇక్కడే నాకు నిజమైన తృప్తి ఉంది. మనం ఉన్నతంగా బతకడం కాదు, మన వల్ల 10 మంది ఉన్నతంగా బతకడమే నిజమైన పండుగ అని చెప్పింది. సీతమ్మ మరణించిన రోజు ఆ గ్రామంలో ఒక్కరి ఇంట్లో కూడా పొయ్యి వెలగలేదు. అందరూ తమ సొంత తల్లి చనిపోయినట్టు ఏడ్చారు. ఆమె అంత్యక్రియల సమయంలో ఆమె చితి నుండి ఒక అద్భుతమైన సుగంధం వెలువడింది. ఆమె దహనమైన చోట ఒక చిన్న ముక్క మొలిచింది. అది ఎప్పుడూ పూలతో నిండి ఉండేది. ఆ పువ్వులను తాకిన వారికి మనశ్శాంతి కలిగేది. కథ ముగించిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మహర్షి వైపు చూశాడు. చూసావా మహర్షి, సీతమ్మ కథ కేవలం ఒక పేదరాలి గాథ కాదు,
అది మానవత్వానికి ఒక పరమ సత్యం. లోకంలో చాలామంది వేల కోట్లు సంపాదించి అందులో కొద్దిపాటి భాగం దానం చేసి తాము పెద్ద ధర్మవీరులమని విర్రవీగుతుంటారు. కానీ తన దగ్గర ఉన్న ఆఖరి 10 రూపాయలు తన కడుపు ఆకలిని కూడా లెక్క చేయకుండా దానం చేసిన సీతమ్మ హృదయమే లక్ష్మీదేవికి అసలైన నివాసం. ఆ తల్లి కేవలం ధనానికి అధిదేవత మాత్రమే కాదు, ఆమె కరుణకు ప్రతిరూపం. అందుకే ఆమె సీతమ్మను పరీక్షించి చివరకు ఆమెలోని నిస్వార్థానికి మచ్చి అక్షయమైన వరాలను ప్రసాదించింది. సంపదనేది ఒక నది లాంటిది. అది పారుతూ 10 మంది దాహం తీర్చినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. అదే స్వార్థంతో దాచుకుంటే అది మడుగులా మారి కలుషితమవుతుంది. సీతమ్మ ఆ సంపదను 10 మందికి పంచడం ద్వారా తన ఆత్మను పరమాత్మకు దగ్గర చేసుకుంది. మహర్షి, ఈ కలియుగంలో మనుషులు బాహ్య సౌకర్యాల కోసం పరుగులు తీస్తూ మనసులోని దయను చంపుకుంటున్నారు. కానీ ఎవరైతే ఎదుటివారి కన్నీటిని తుడుస్తారో, ఎవరైతే తమకున్న కొద్దిపాటి వనరుల్లోనే ఇతరులకు భాగమిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది. సీతమ్మకు లభించిన ఆ 10 రూపాయల నోటు మరేమిటో కాదు, అది ఆమె చేసిన సత్కర్మల ఫలం. దైవం మన నుండి కోరుకునేది పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు కాదు, ఒక ఆర్తుడికి ఇచ్చే 10 రూపాయలు, ఆకలితో ఉన్నవాడికి పెట్టే ఒక ముద్ద అన్నం. ఎక్కడైతే అహంకారం లేని వినయం, స్వార్థం లేని త్యాగం ఉంటాయో అక్కడ నేను, నా లక్ష్మి ఎప్పుడూ ఉంటాము. సీతమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చూపిన ఆ త్యాగ మార్గం వెలుగుతున్న దీపంలా ఈ లోకానికి ఎప్పటికీ దారి చూపుతూనే ఉంటుంది. కాబట్టి మహర్షి, నిజమైన సంపద అనేది బీరువాల్లో ఉండే బంగారం కాదు, తోటివారికి సహాయపడే హృదయం అని శ్రీకృష్ణుడు తన ప్రసంగాన్ని ముగించగా ఆ మహర్షి భక్తి పారవస్యంతో శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించారు. మనసులో సీతమ్మ వంటి త్యాగగుణం పట్ల అమితమైన గౌరవంతో ఆ మహర్షి తిరిగి తన తపోవనానికి పయనమయ్యారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.